నమస్తే రమగారు. నమస్తే జయ. డైరెక్ట్ గా స్టోరీకి చందమామ కథ ఒకటి చెప్దాను జయ. ఒక ఊళ్ళోనట ఒక చెమిటివాడు ఒక గుడ్డివాడు ఆ ఊళ్ళో అడుక్కుంటూ ఉండేవాళ్ళు. గుడ్డి అతనికి కళ్ళు కనపడవు కదా, అతనికి ఒక మనిషి ఆసరా కావాలి. చెమిటి అతనికి తన పక్కన నిలబడి మాట్లాడితేనే వినిపిస్తుంది, దూరం వేవి వినిపించవు. అయితే అతను నడుస్తూ దారి చూపిస్తుంటే ఈ గుడ్డి అతను వెనకాల పడి తిరుగుతూ ఉండేవాడు. అయితే వాళ్ళిద్దరు ఏమనుకున్నారంటే ఒక ఊళ్ళో ఉండి ఏదో కథ అడుక్కునేవారు, సంపకొత్త వచ్చేది యాచనకి. వచ్చిన తర్వాత ఏమైంది, వీళ్ళు ఏమనుకున్నారు, ఈ ఊళ్ళో ఇంక పెద్ద డబ్బులు రావు, ఊరు చిన్నది కదా, వేరే పక్క ఊరికి వెళ్దామని భావించారు. భావించి సరే ఇద్దరు కలిసి నడిచి ఆ అడవి దారి గుండా వెళ్తుంటే ఏమనుకున్నారంటే ఏదైనా ఒక ప్రత్యేకమైనవి దారిలో దొరికితే వాటిని కనుక మోసుకెళ్తే అక్కడికి వెళ్ళాక కూడా మనం యాచనే ఎందుకు చేయాలి, ఏదైనా పని చేసుకుని బతకడానికి అవకాశం ఉండే వస్తువులు ఏమైనా ఇక్కడ దొరికితే పట్టుకెళ్దాం అనుకున్నారు. ఇద్దరు నడిచెళ్తుంటే ఈ గుడ్డతనికి దూరంగా ఒక గాడిద ఓండ్ర పెడుతూ వినపడితే ఏమన్నాడు, ఏమయ్యా అన్న ఎక్కడో గాడిద ఓండ్ర పెడుతోంది, ఎవ్వరు లేరు, మనుషుల సౌండ్ వినిపించట్లా, గాడిద సౌండ్ ఒకటే వినపడుతోంది, అది ఒక్కతే ఉంది, అందుకే పిలుస్తోంది, ఎక్కడుందో వెతుకు గాడిదే, దాన్ని మనతో పాటు తీసుకెళ్దాం, సామాన్లు మోయటానికి ఉంటుంది అన్నారు. వీళ్ళిద్దరి దగ్గర చెరో బట్టల మూట ఉంది. సరే ఏం చేశారు, గాడిద కనపడింది, ఓ చోట కట్టేశారు, మనుషులు ఎవ్వరూ లేరు. ఆ గాడిదను ఊడదీసి వెనకాల తెచ్చుకున్నారు. ఈ వెళ్తుంటే ఏమైంది, నడిచిపోతుంటే ఏదో చిట్ట 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 చప్పుడవుతోందట. చెవిట తనకు వినపడదు కదా. ఈ గుడ్డతను అన్నాడు, ఏదో నడుస్తున్న శబ్దం అవుతుంది, ఏం నడుస్తుందో చూడమన్నాడు. వీడంతా వెతికితే ఒక లావుపాటి చీమలు, అంటే మన గండు చీమలు ఉంటాయి కదా, బారుతో పోతున్నాయట, అలా వెళ్తున్నాయి ఎక్కడికో. వెళ్తుంటే ఏమన్నాడు, చీమలు నడుస్తున్నాయ్యా, ఇక్కడ ఎవరు నడవటం లేదు, చీమలదే అంత శబ్దం వస్తుందంటే, అబ్బా అంత పెద్ద పెద్ద చీమల, ఓ గుప్పెడెత్తి సంచిలో మూటకట్టు, ఒక గుడ్డలో మూటకట్టు, తీసుకుపోదాం, ఎందుకైనా పడుంటాయి అన్నాడు. అంటే ఇతను ఏం చేశాడు, అంగాస్త్రం పరిచి దాని మీదకి చీమలు ఎక్కేలా చేసి మట్టితో సహా వాటిని మూట కట్టేశాడు. అవి ఆ మట్టిలోనే గుడ్డ మూటలోనే తిరుగుతూ ఉంటాయి. మూట కట్టేసి చీమలు బయటికి రాలేవు కదా, పొట్ల మూట తీస్తే వస్తాయి కవర్లో ఉన్నట్టుగా. ఆ మూటను కూడా ఈ గాడిద మీద పడేశారు, ఇసుక మూటని, దాంట్లో పాటు చీమలు ఉన్నాయి. అక్కడి నుంచి ఇవాళ సామాన్లు ఉన్నాయిగా, ఈ గాడిద మీద పడేసి నడుచుకుంటూ పోతుంటే ఏమైంది, ఒక చెరువు పక్క నుంచి వెళ్తుంటే ఒక చాకలి బాణ, చాకళ్ళు అంటే బట్టలు ఉతికేవాళ్ళు, బట్టల్ని కమ్ము బిడవటం అంటారు, మీకు ఆ పద్ధతి తెలుసా? కమ్ము బిడవటం అనే మాట విన్నారా? వినలేదు. పాత మాట ఇది. కమ్ము బిడవటం అంటే ఏంటంటే ఏం చేస్తారు, ఈ చెరువు గట్టు మీదే మంట పెట్టి ఓ బాణ పెడతారు, దాని మీద దాంట్లో ఈ చాకల సోడా అవి వేసి బట్టలు అందులో వేసి ఉడికిస్తారు తెల్లగా రావడానికి. తెల్ల బట్టల్ని కావి రంగు వచ్చేస్తే కొన్నాళ్ళకి చెరువు నీళ్ళకి అదే కమ్ము బిడవటం అని చేసేవాళ్ళు. కమ్ము పిడిచి తీసుకురమ్మంటే అదేం చేస్తారంటే ఈ దీంట్లో వేసి కాస్టిక్ సోడా అనేది చాకల సోడా వేసి బాగా ఉడికిస్తారు. ఉడికించిన తర్వాత బట్టలు చల్లారాక తీసి జాడి చారేసి తెల్లగా వస్తాయి అనమాట, మురికి వదిలిపోతుంది. ఆ బాణ ఒకటి ఉంది, ఎవరు మనుషులు లేరు, బాణ ఒకటి కనపడిందని ఆ బాణ కూడా ఎత్తి గాడిద మీద వేసుకున్నారు. పోతుంటే వాన రావడం మొదలుపెట్టింది, చినుకులు పడుతున్నాయి, వాన వస్తుంటే సరే ఏమనుకున్నారు, ఎక్కడైనా వెళ్ళి నుంచోవాలి, ముందెళ్ళి ఓ చెట్టు కింద నుంచుంటే వాన పడిపోతాను. సరే ఇట లాభం లేదు, ఏదైనా ఇల్లు వాకిలో తోట దొడ్డు ఏదో కనపడుతుంది అని దబదబా వానలో పరిగెత్తుకుంటూ ముందుకెళ్ళారు. వెళ్ళేసరికల్లా ఏమైంది, వాళ్ళకి ఒక పెద్ద ఇల్లు కనపడింది, నిర్మానుష్యంగా ఉంది, ఎవరు లేరు అందులో, ఖాళీగా ఉంది ఇల్లు. ఖాళీగా ఉండేసరికల్లా ఒక ఖాళీ ఇల్లుంది తమ్ముడు, అందులోకి వెళ్దామని చెమిటతను అన్నాడు. అనేసరికల్లా గుడ్డెతను అన్నాడు, మనం నమ్మలేము, ఇట్లా నిర్మానుష్యంగా ఉండి అడవుల్లో ఇల్లు అంటే రాక్షసుల ఇళ్ళు అయి ఉంటాయి అవి, ఏ దయ్యమో రాక్షసు ఏ తెల్లారుజామునో వస్తే చస్తాము, వద్దు మనం అందులోకి వెళ్ళదంటే, ఇంకా నయం వానకి మనము తడిసిపోతున్నాం, గాడిద తడిసిపోతుంది, బట్టపాత అన్ని తడిసిపోతున్నాయి, ఏం పర్వాలేదు, ఏ రాక్షసులు వస్తే నేను చూస్తాగా, పద లోపలికి వెళ్దామని చెప్పేసి ఆ తలుపు దోసుకుని లోపలికి వెళ్ళారు. తలుపు బయట గొళ్ళెం పెట్టింది, గొళ్ళెం తీసుకుని లోపలికి వెళ్ళారు. వీళ్ళు లోపలికి వెళ్ళి ఏం చేశారు, లోపల చూసేసరికల్లా చక్కగా అన్నం గిన్నం అన్ని వంట చేసి పెట్టుద్ది, కూరలు నారలు ఉడికించున్నాయి, పళ్ళు ఉన్నాయి. ఇద్దరు కలిసి శుభ్రంగా తినేశారు. చూసుకుని గాడిద కూడా తినబెట్టారు కాస్త. గాడిద తిన్నది, ఈ వీళ్ళిద్దరూ తిన్న తర్వాత నిద్ర వచ్చేస్తుంది. లోపలికి వెళ్ళి ఇప్పుడు అప్పటిదాకా వానలో తడిశారు, నడిచి ఉన్నారు పగలంతా, పీకల దాకా తినేసరికి నిద్ర రాదు, నిద్ర వస్తుంది. ఏమనుకున్నారు, తలుపు గడి పెట్టి పడుకుందాం అనుకున్నారు. తలుపుకి అడ్డంగా గడి పెట్టేసి చెరుకో పక్కన పడుకుని నిద్రపోవటం మొదలుపెట్టారు. తెల్లవారుజామున 3:30 అయ్యేసరికల్లా ఆ ఇంటి ఓనర్ అయిన రాక్షసుడు నిజంగానే వచ్చేసాడు. వచ్చి చూసి తలుపు బయట తన గొళ్ళెం పెట్టి వెళ్ళాడు, ఇది ఇప్పుడు లోపల గడియేస్తుంది. తలుపు కొట్టాడు, ఎవడరా నా ఇంట్లో చేరింది, తలుపు తీయండి అని అరిచాడు. అరిచేసరికల్లా గుడ్డివాడు చెమిట అతను నిద్రలేపాడు, బాబావురే వాడు ఎవడో పిలుస్తున్నాడు రా నాయన, వాడు కనుక లోపలికి వచ్చాడంటే మన చంపేస్తాడు అనేసరికల్లా, సరే వాడు రాక్షసుడు పిలుస్తున్నాడని చెప్పావు కదా, ఇంక నువ్వు ఊరుకో నేను చెప్తానని వీడు గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. చాకలివాడు, నువ్వెవడివిరా, ఇది మా ఇల్లు,
అన్నాడు. అనేసరికి రాక్షసుడు, మా నీళ్ళేంటి, నా ఇల్లు నేను వంట చేసుకుని పెట్టుకున్నాను, నా సామాన్లన్నీ ఇంట్లో ఉన్నాయి, నేను మా అత్తారింటికి వెళ్ళి వచ్చే లోపల మీరు నా ఇంట్లోకి చేరిపోయారు, బయటికి రండి అనేసరికి నేను రాక్షసుడిని, నా సంగతి తెలుసా మీకు అన్నాడు. నువ్వు రాక్షసుడు అయితే నేను గీక్షసుడు అని చెప్పాడు వీడు. ఓకే, నువ్వు రాక్షసుడివి నేను గీక్షసుడిని అన్నాడు. అనేసరికల్లా వాడు తెల్లబోయి గీక్షసుడా, అలాంటి వాడు ఎవడు లేడే ఇక్కడ అంటే, మేము ఉన్నాం, మా జోలికి వస్తే మర్యాదగా ఉండదు అంటే వాడు అన్నాడు, మీరు బయటకు వచ్చి అసలు నన్ను చూడండి, నేను ఎంత మనిషినో తెలుసా మీకు అన్నాడు. మేము కూడా చాలా పెద్ద మనుషులం అన్నారు లోపల నుంచి. చాలా పెద్ద అంటే ఏది మీ పెద్ద చూపించండి మీరు అనేసరికల్లా వీడు ఏం చేశాడు, నా బొజ్జ చూపిస్తాను చూడని ఈ చాకలి బాణం తెచ్చారు కదా దాన్ని కిటికీ దగ్గర పెట్టాడు. కావాలంటే చూడు, రాత్రిపూట కదా వాడికేం పెద్దగా కనపట్టల్లా, చేయబెట్టి చూస్తే ఎంత తడివినా రౌండ్ గానే తగులుతుంది కానీ వెనక భాగాలు తగలటల్లా. అంత అంటే ఇంత ఉంటుంది బాణ, అంత పొట్టుంది అనమాట వాడికి. అయ్యి బాబోయ్ ఇంత పొట్ట ఉందంటే వీడు మనిషి ఎంత మనిషి అయి ఉంటాడు అని చెప్పి, నీ పొట్ట కాదు నీ మొహం చూపించు నాకు అనగానే వీళ్ళు ఏం చేశారు, ఒక గట్టెక్కిచ్చి గాడిద మొహాన్ని బయటికి పెట్టారు కిటికీలోంచి. వాడి చేతులు పెడితే గాడిద మొహం తగిలింది, దాని పళ్ళు మూతి మామూలుగా ముక్కు మూతి తెలియటల్లా, ఇదేదో వింతగా ఉందని తెల్లబోయాడు. తెల్లబోతే నా అంత గట్టిగా మీరు అరవగలరా, నేను ఎంత గట్టిగా అరుస్తానని పెద్దగా కేక పెట్టాడు. మీరు రంకేంటి చూస్తానంటే వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ దగ్గర మూటలో చీమలు ఉన్నాయి కదా, ఆ మట్టి అంతా దులిపేసి చీమల్ని గుప్పెడితో ఎత్తి అది గాడిద చెవిలో పోసారు. ఓ చీమలు లోపలికి వెళ్ళేసరికి గాడిదకి గింగుర్లు ఎత్తిపోయింది, తలకి ఎలా అరుస్తుంది గాడిద, లోపల భయం వచ్చేసింది దానికి, పెద్దగా ఓండ్ర పెట్టింది. ఆ ఖాళీ ఇంట్లో తెల్లవారుజామున గాడిద ఓండ్ర కర్ణ కఠోరంగా వినపడేసరికి రాక్షసుడికి భయం వేసింది. అమ్మో ఇదేదో మొహము అదేమిటో పొట్ట, ఈ గొంతేమిటి ఇంత వికారంగా ఉంది, ఇది అరిస్తే గీక్షసుడు ఎవడో నాకు చాలా భయంగా ఉందని వాడు కాస్త పారిపోయాడు. వీళ్ళు తెల్లారేదాకా పడుకుని లేచి చూస్తే ఆ ఇంట్లో బోళ్ళు చోట్ల రత్నాలు రాసులు రాసులుగా బోలెడంత బంగారం, రాళ్ళు రప్పలు చాలా చెమిటివాడికి కనిపించినాయి. చెప్పాడు రెండో వాడికి కనపడవు కదా, గుడ్డివాడికి రత్నాలున్నాయి మాణిక్యాలున్నాయి బొళ్ళున్నాయి అంటే అన్ని మూట కట్టేద్దామన్నారు. ఈ గుడ్డివాడు కూడా ఏం చేశాడు, చేతులతో జవరి మొత్తం వస్తువులన్నీ మూటలు కట్టి ఈ గాడిద మీద వేసుకుని తీసుకుపోయారు బయటికి. ఈ రాక్షసుడి ఇక్కడి నుంచి పారిపోయాడు కదా, పారిపోయిన వాడు ముందు రోజు రాత్రి వెళ్ళిన అత్తారింటికి మళ్ళీ పరిగెత్తాడు. వెళ్ళి నా ఇంట్లోకి ఎవరో చేరారు, చాలా భయం వేసేస్తోంది నాకు, నేను అక్కడ ఉండను అన్నాడు. అనేసరికి వాళ్ళు అన్నారు, అత్తవారు ఎవరన్నారు, ఒక బావగారు, ఇద్దరు బావమరుదులు, మావగారు ఉన్నారు బడికి. వాళ్ళు ముగ్గురు అన్నారు, నీ మొహం గీక్షసులు అనేవాళ్ళు లేరు, ఎవరో నిన్ను మోసం చేశారు, పద వెళ్ళి చూద్దామన్నారు. తీరా అక్కడికి వెళ్ళేసరికి ఇల్లేమో తలుపు తెరిచింది, మొత్తం శుభ్రంగా ఉన్నదంతా ఊడ్చేశారు, ఏమీ లేదు లోపల, రత్నాలు రాసులు వాడితో తెచ్చి పెట్టుకున్నాడు, ఏమీ లేవు. లేకపోయేసరికి వీళ్ళు ఎవరో మనుషులే ఇలా మనని మోసం చేశారని గ్రహించి వాళ్ళని వెతుకుతూ బయలుదేరారు. వీళ్ళు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ వెనకాల వస్తున్న వాళ్ళ దబ 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 కాళ్ల మోతలు గుడ్డెతనికి బాగా వినపడుతుంది కదా, వెనక నుంచి మనుషులు వస్తున్నారు, ఎవరో వస్తున్నారు, శబ్దం బాగా అవుతుంది, నలుగురు వస్తున్నారు. వీళ్ళు మామూలు సైజు మనుషులు కాదు, పెద్ద పెద్ద భారీ కాయలని తెలుసుకున్నారు. సో ఇప్పుడు రాక్షసుడు వాడి చుట్టపక్కలు వస్తున్నారని అనుకుని వీళ్ళు ఏం చేశారు, చెరుకో చెట్టు ఎక్కి కూర్చున్నారు. చెవిటి అతను ఏం చేశారంటే గుడ్డబ్బాయిని చెట్టు ఎక్కిచ్చాడు, నువ్వు ఇక్కడే కూర్చో, గాడిదని ఒక పక్కన కట్టేశారు. తను ఇంకో చెట్టు ఎక్కి కూర్చున్నాడు. తను ఈ చెవిటి వాడికి దాక్కోవడం తెలిసింది, మనుషులు కనపడుతుంటే వాడికి కళ్ళు కనపడతాయి కదా, వాళ్ళకి కనపడకుండా చెట్టు గుబురులో దాక్కున్నాడు. గుడ్డివాడికి తెలియదు పాపం, ఓపెన్ గా కూర్చున్నాడు. కూర్చునేసరికల్లా ఈ వచ్చిన నలుగురు వీడిని చూసేశారు. గుడ్డెతను చూసేసి ఈ గుడ్డివాడిని ఇప్పుడు వీడిని పట్టుకోవాలంటే ఏంది, ఒకళ్ళ మీద ఒక చెట్టు మీద ఉన్నాడు, వాడిని పట్టుకోవడం కోసం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కారు. ఎక్కేసరికల్లా ఈ గుడ్డి అతనికి తెలుస్తోంది ఏదో హైరాన్ జరుగుతోందని, కళ్ళు కనపడవు కానీ శబ్దాలు వినపడతాయి, వాళ్ళ మాటలు కొంత అర్థం అవుతున్నాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు వచ్చి వీడి దాకా వచ్చారు. ఆ పైన ఉన్న వాడికి గాడిద లాంటి ఇట్లా చెవులు ఉన్నాయట పైకి, వీడి చేతులతో మామూలుగా గుడ్డి వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లా 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 అంటారు కదా, ఆ చేతులకి ఆ చెవులు తగిలినాయి. తగిలేసరికల్లా అవతల చెట్టు మీద ఉన్న చెవిటివాడు గట్టిగా అరిచాడు, పట్టుకో పట్టుకో బాగా మెలిపెట్టు వదిలిపెట్టబోక అని. అనగానే వాడు చెప్పిన మాట వీడు వింటాడు కదా, ఈ రెండు చెవులు పట్టుకుని గట్టిగా నలిపేశాడు. చెవులు పట్టుకు తిప్పేసరికల్లా వీడు గీవురు మీద అరిచి ఆ రాక్షసుడు పట్టు వదిలేసాడు. ఒకళ్ళ తర్వాత మొత్తం అందరి కింద పడ్డారు. పాడేసరికల్లా వీళ్ళు అమ్మో వీడు మా సామాన్యుడు కాదు, వీడు చాలా గట్టివాడు, ఈ చెవులు పీకేస్తున్నాడు అని చెప్పేసి పారిపోయారు. వీళ్ళు మెల్లిగా చెట్టు దిగి వచ్చాక చెట్టు దిగేశారు. దిగేసి ఈ వస్తువులు ఇంకో బాగా ముందుకెళ్ళి ఏమేమి ఉన్నాయి వజ్రాలు రత్నాలు అన్ని కింద పోసుకున్నారు పంచుకోవటానికి. ఈ చెవిటివాడి ఏం చేశాడు, గుడ్డివాడికి ఎలాగో కనపడదు కదా, 2 వాటాలు వేసి గుడ్డివాడిది చిన్న వాట చెవిటివాడిది పెద్ద వాట వేశాడు. వేసేసరికల్లా ఈ గుడ్డెతను చేత్తో ముట్టుకుని చూశాడు వస్తువులు.
వాడికి ఇంత ఉంది, తన దగ్గర మూట ఇంతే ఉంది, తనకు వచ్చిన అర్థమైపోయింది. గుంపు ఇంతే ఉంది అంటే పోసారు కదా ఒక చోట, ఇది ఇంతే ఉంది అది అంత ఉంది ఉండేసరికల్లా వీడు ఏమన్నాడు, ఎరా నన్ను మోసం చేస్తావా దుర్మార్గుడా అని పెడేల్మను కణత మీద లాగి ఒకటి చెవిటి వాడిని కొట్టాడు. కొట్టేసరికల్లా నేను అసలు నిన్ను ఇంత దూరం మోసుకొచ్చాను, ఇంత దూరం నేను తీసుకొచ్చి నీ ప్రాణాలు కాపాడాను, లేకపోతే నేను వదిలేసి ఉంటే వాళ్ళు రాక్షసుడు నేను చంపేసేవాళ్ళు. రత్నాలు వజ్రాలు ఎక్కడైనా నీకు తెలీదు నాకు తెలుసు, నేను రక్షించాను, నాకు ఆ మాత్రం ఎక్కువ ఇవ్వను అని చెప్పి చెవిటివాడు గుడ్డివాడిని ఒక కుదుగుతాడు. ఇద్దరు చెరో పక్కకి పడ్డారు. కాసేపు అయ్యాక గుడ్డివాడు రియలైజ్ ఏమయ్యాడంటే తన కళ్ళు కనపడడం మొదలు పెట్టాయని అర్థమైంది వాడికి. ఆ తగిలిన దెబ్బకి వాడి కళ్ళు కనపడుతున్నాయి, ఈ చెవిటి వాడికి తగిలిన దెబ్బకి చెవులు వినపడడం మొదలు. ఇద్దరు ఒకళ్ళ కళ్ళు రెండో వాడి చెవులు తెరుచుకుని చూసుకున్నారు. నీ వల్లే అంటే నీ వల్లే నాకు చెవుడు కళ్ళు వచ్చింది, ఇంకా నాకు చెవులు వినపడుతున్నాయని మాట్లాడుకుని ఏం చేశారు, సమాన వాటాలుగా పంచుకుని ఆ డబ్బుని, అంతకుముందు మోసం చేద్దాం అనుకున్నాడు కానీ ఇంకా చేయలేదన్నమాట, వాటాలుగా పంచుకుని ఆ గాడిద మీద వేసుకుని పక్క ఊరు వెళ్ళిపోయారు. వాళ్ళ దారిని వాళ్ళు ఇంక ఇక్కడ ఊళ్ళో ఉండకుండా ఇక యాచన లేదు. అంతకుముందు వాళ్ళు భిక్షాటన చేసేవాళ్ళు, హాయిగా ఈ డబ్బు పంచుకుని చక్కగా వ్యాపారం చేసుకుని సుఖంగా సంతోషంగా పెళ్లిళ్ళు చేసుకుని హ్యాపీగా ఉన్నారు. బాగుంది. వాళ్ళిద్దరు ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ మొత్తానికి జీవితాల్లో ముందుకెళ్ళిపోయారు అన్నమాట. అయిపోయింది కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు. చిన్న చిన్న పిల్లలకి చెప్పచ్చు కదా, గీక్షసులు. గీక్షసులు కొత్త వర్డ్ అదే. రైట్ అండి, ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం రమ్మగారు. తప్పకుండా జయ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.